క్రిస్మస్ సందర్భంగా యేసు ప్రభు యొక్క జన్మను జ్ఞాపకం చేసుకోవటం సహజం. అయితే ఈ ఉదయం ప్రార్థిస్తున్నప్పుడు క్రిస్మస్ సందేశంలో అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే యేసు ప్రభు జన్మను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోవటం. ఎందుకంటే యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది మనుషులు తన మాటలు వినాలని. ఆయన జన్మను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడంతా కూడా ప్రతిరోజు కూడా ఆయన జనన మరణ పునరుత్థానాలను ధ్యానించటం ఆశీర్వాదకరమని పౌలు తిమోతికి రాశాడు. కాబట్టి యేసు ప్రభు ఎందుకు జన్మించాడంటే మనుషులకు దేవుని సందేశం ఇవ్వడానికి, మనుషులు ఎలా జీవించాలో చెప్పడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చినటువంటి పర్పస్ని, లేకపోతే ఆయన వచ్చినటువంటి ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకొని ఆయన మాటల ప్రకారం జీవించటమే దేవుడు కోరుకునేటువంటి ఆత్మీయ జీవితం. సో యేసు ప్రభు ఆయన బోధలో 8 జాగ్రత్తలు చెప్పాడు. 8 విషయాల్లో మనుష్యులు జాగ్రత్తగా ఉండమని యేసు ప్రభు చెప్పారు. మనము ఆయన జన్మను జ్ఞాపకం చేసుకునే దానికంటే ఆయన చెప్పిన విషయాలు అర్థం చేసుకోవడం, ధ్యానించటం మరి శ్రేష్టం. కాబట్టి ఆయన జన్మ ఉద్దేశం ఏమిటంటే దేవుని చిత్తాన్ని మనుషులకు తెలియచేసి దేవుని చిత్తంలో మనుషులని నడిపించటం. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యంలో యేసు ప్రభు చెప్పినటువంటి జాగ్రత్తలు 8 జాగ్రత్తలు చెప్పాడు. అందులో 4 జాగ్రత్తలు మనిషి తనకు తాను తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. మత్తయి సువార్త 6వ అధ్యాయం మనం చూసినట్టయితే మొదటి 4 వచనాలు, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండవలను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఆ 3 అధ్యాయాల్లో అనేకమైనటువంటి అద్భుతమైన విషయాలు, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు ఆయన బోధించి కొన్ని జాగ్రత్తలు ఆయన చెప్పాడు. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ జాగ్రత్తలు ఎందుకు చెప్తున్నాడంటే ఈ పొరపాట్లు మనుషులు చేస్తారు కాబట్టి, ఈ విషయాలు మానవులు సహజంగా చేస్తారు కాబట్టి జాగ్రత్తలు అని చెప్తున్నాడు. పిల్లలు కూడా తల్లిదండ్రులు చెప్తున్నప్పుడు పిల్లలు ఒకసారి విసుక్కుంటారు, అయితే కూడా తల్లిదండ్రులు చెప్తారు, పడిపోతావేమో జాగ్రత్త, మరిచిపోతావేమో జాగ్రత్త, వస్తువులు జాగ్రత్త. ఇవన్నీ ఎందుకు చెప్తారంటే మరిచిపోయే ప్రమాదం ఉంది, పడిపోయే ప్రమాదం ఉంది, జార విడుచుకునే ప్రమాదం ఉంది. కాబట్టి చాలా సహజమైనటువంటి విషయాలు యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇవి మనుష్యులు చేసేటువంటి పొరపాట్లు, ఇవి దేవునికి ఇష్టము లేనటువంటివి.
4 విషయాలు మనిషి తనకు తాను తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చెబుతూ మొట్టమొదటి విషయం ఏం చెప్తున్నానంటే, మనుష్యుల ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. గమనించండి, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని క్రీస్తు ఈ లోకానికి తెలియజేస్తూ ఉన్నాడు. కొండ మీద ప్రసంగంలో యేసుప్రభు చెప్పినటువంటి మెయిన్ థీమ్ ఏంటంటే, ఈ సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క వ్యక్తిత్వం ఏంటి, ఆయనకు ఏమి ఇష్టము, ఆయనకి ఏమి ఇష్టం లేదు, నువ్వు ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, మనుష్యులు సహజంగా చేస్తారు ఏంటంటే, మనుషులు కనబడాలని దాన ధర్మాలు చేస్తారు, ఓ పెద్ద బ్యానర్ కడతారు, ఓ పెద్ద వీడియో తీసుకుంటారు, ఓ పెద్ద ఫోటోలు పెడతారు, అందరికీ కనిపించాలని. ఇది సర్వసహజం. అయితే ప్రభు అంటున్నాడు, అట్లా మీరు చేయొద్దు అంటున్నాడు. లోకానికి ఆశ్చర్యం కావచ్చు, తప్పేంటి, మేము చేస్తున్నాం, మేము చెబుతున్నాం. అయితే ప్రభు అక్కడ అన్నాడు, మీరు అలా మనుషుల చేత మెప్పు పొందాలని చేస్తే దేవుడు మీకు ప్రతిఫలం ఇవ్వడు అని అంటూ ఉన్నాడు. కాబట్టి మనకు దేవుని దగ్గర ప్రతిఫలం రావాలంటే మనం చేసేటువంటి మంచి కార్యాలు రహస్యంగా చేయాలి. అయితే లోకం దానికి ఒప్పుకోదు. ఏ డొనేషన్ ఇచ్చినా, ఏ చెక్ ఇచ్చినా మరి పెద్ద పేపర్లో వేయించుకోవటం, అడ్వర్టైజ్ చేసుకోవడం మనిషికి అలవాటు. అయితే ప్రభు అంటున్నాడు, మనుషుల వల్ల మీకు మెప్పు వస్తుంది, కానీ దేవుని వలన మీకు మెప్పు రావాలంటే మీరు రహస్యంగా పేదలకు సహాయం చేయాలి. మీ కుడి చెయ్యి చేయనది మీ ఎడమ చెయ్యికి తెలియకూడదు అన్నాడు. అంటే అంత సీక్రెట్గా కుడి చెయ్యి ఏం చేసినా ఎడమ చెయ్యికి తెలుస్తుంది కదా. అయితే ప్రభు ఆ ఉపమానం ఎందుకు చెప్పాడంటే, అసలు నువ్వు కూడా మర్చిపోవాలి నువ్వు చేసిన మంచి పని. దేవుడు చూడాలి, దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వాలి. కాబట్టి రెండవ విషయం యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఈ ఒక్క విషయం గురించి గంట సేపు చెప్పచ్చు. అయితే మనం పర్సనల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనం చేసేటువంటి మరి క్రిస్మస్ సందర్భంగా అయితేనేమి, మరో సందర్భంగా అయితేనేమి, మనం పేదలకు చేసే సహాయం దేవుడు చూసేట్టుగా ఉండాలి. తర్వాత యేసు ప్రభు లూకా సువార్తలో ఆయన మన యొక్క ఆలోచనల గురించి జాగ్రత్తగా ఉండమంటున్నాడు. గమనించండి, మొట్టమొదటిది ఏంటంటే మనం చేసేటువంటి దాన ధర్మాల విషయంలో జాగ్రత్తగా ఉండమన్నాడు. రెండవది మనం చేసేటువంటి ఆలోచనల విషయం ఆయన జాగ్రత్తగా ఉండమన్నాడు. లూకా సువార్త 21వ అధ్యాయం 24వ వచనం, మీ హృదయములో ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. గమనించండి, మనం జాగ్రత్తగా ఉండడం. చాలాసార్లు మనం వేరే వాళ్ళ గురించి భయపడుతుంటాం. అయితే యేసు ప్రభు ఏం చెబుతున్నాడంటే, నీవు జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు, నువ్వు చేసే దానం, ధర్మం, మంచి పనులు రహస్యంగా ఉండాలి. రెండోది ఇక్కడ అంటున్నాడు, మీరు ఈ లోకంలో ఐహిక విచారములతో మునిగిపోవద్దు. తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారముల వలన మీరు మందముగా ఉండేటటువంటి పరిస్థితి నుంచి జాగ్రత్తగా ఉండాలని యేసు ప్రభు చెబుతా ఉన్నాడు. ఎందుకంటే మానవ జీవితంలో ఐహిక విచారాలు ఎంతగా పాతుకొని పోయాయంటే 99.9%. చాలామంది విశ్వాసుల జీవితాల్లో కూడా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ తలంపులు అన్నీ కూడా ఏ సంబంధంగానే ఉంటున్నాయి. ఈ లోకంలో ఎలా బతకాలి, ఎలా తినాలి, ఏం చేయాలి, ఏమి తిందుమా, ఏమి తాగుదము, ఏమి ధరించుకుందాం అన్న మాటలే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రభు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, ఈ లోకం శాశ్వతం కాదు. నువ్వు ఈ లోకం వదిలిపెట్టిపోయే రోజు ఒకటి ఉంది. కాబట్టి నీ ఆత్మ కొరకు నువ్వు ఏం చేస్తున్నావో దాని గురించి కూడా నువ్వు ఆలోచన చేయాలి. నువ్వు చనిపోతే నీ ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుందా లేదా అని ఆలోచన నువ్వు ప్రతిరోజు చేయాలి. అప్పుడే నువ్వు జాగ్రత్తగా ఉంటావు, అప్పుడే నువ్వు జాగ్రత్త కలిగి ఈ లోకంలో
బ్రతుకుతావు. మూడవ జాగ్రత్త, లూకాసు సువార్త 12వ అధ్యాయం 15వ వచనం. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. గమనించండి, లోభం, కవటస్నెస్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఈ లోకంలో మనుషులకు లోభమునకు చోటు సులువుగా ఇచ్చేస్తారు, భక్తులు కూడా. ఎందుకంటే లోభం అన్నటువంటిది, దురాశ అన్నటువంటిది మనిషిని ప్రేరేపిస్తుంది. ఏదో కొంటే ఎంతో లాభం అంటే, ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడో ఎంతో లాభం అంటే, లేకపోతే ఈ మధ్యనే ఒక సేవకుడు చెప్పాడు నాకు. ఆయన ఏమంటున్నాడంటే, 1,00,000 రూపాయలు కడితే 1,00,00,000 రూపాయలు ఇస్తారు బ్రదర్, మీరేమన్నా ఇన్వెస్ట్ చేస్తారా? నా పైన చాలా అభిమానంతో ఆయన అడిగాడు. కానీ అలాగే ఎంతోమంది మోసపోయారు. ఆ యొక్క లోభానికి స్థలం ఇచ్చి మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటాం. కాబట్టి ఏదైనా సరే ఇల్లీగల్ ఇన్కమ్, దురాశ అన్నటువంటిది ఆత్మీయ జీవితంలో చోటు చేసుకుంటే ఆత్మీయ జీవితం భ్రష్టు పట్టిపోతుంది. దేవుని కొరకు బ్రతకాలన్నటువంటి ఆశను అది రీప్లేస్ చేస్తుంది. కాబట్టి యేసుప్రభు చెప్పాడు, ఏ విధమైన లోభమునకు నువ్వు ఎడవివ్వద్దు, ఏ దురాశకు నువ్వు ఇవ్వద్దు. యేసుప్రభు టీచింగ్లో ఉన్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి పాయింట్స్ ఇవి. యేసుప్రభుని ప్రార్థన చేస్తుంటే ఉంటారు, ఎక్కడ దొంగ సొమ్ము దొరుకుతుందా, ఎక్కడ లాభం వస్తుందా, ఏది కొంటే, లేకపోతే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే, లేకపోతే రకరకాల మోసాలు. ప్రపంచంలో చాలామంది మోసపోయారు. నాకు తెలిసిన ఒకరు 40 లక్షల రూపాయలు మోసపోయారు. ఏదో 1,00,00,000 రూపాయలు వస్తుంది అంటే ఫస్ట్ 2 లక్షలు ఇచ్చారు, మళ్ళీ రకరకాల మోసాలు. కాబట్టి వన్ సింపుల్ ప్రిన్సిపల్, అక్రమమైనది, అవినీతితో కూడినది, దేవునికి ఇష్టము కానిది నువ్వు దానికి దూరంగా ఉండమని, దానికి ఎడమియ్యకుడి అంటే స్థలం ఇవ్వద్దంటున్నాడు. ఎందుకంటే లోభం అన్నదానికి ఒక మనిషి తన జీవితంలో చోటిస్తే మనిషి జీవితాన్ని పూర్తిగా ఆక్రమించుకుంటుంది. మనం చిన్నప్పటి నుంచి ఒక కథ వినుంటాం. ఒంటెకు గుడారం లోపల ఒక వ్యక్తి స్థలం ఇస్తాడు. ఫస్ట్ తల పెడుతుంది, తర్వాత కాళ్ళు పెడుతుంది. అది పూర్తిగా వచ్చే లోపల వీడికి స్థలం ఉండదు లోపల గుడారంలో. వాడు బయటికి వస్తాడు, ఇది లోపలికి పోతుంది. లోభం కూడా అంతే. ఇది పర్వాలేదు అనుకుని నువ్వు కొంచెం లోభానికి స్థలం ఇస్తే అది నిన్ను ఆత్మీయ జీవితంలో నుంచి బయటికి నెట్టివేస్తుంది. అందుకే ప్రభు అన్నాడు, ఏ విధమైన లోభమునకు ఎడమియ్యకుడి. కాబట్టి 3 విషయాలు. మొట్టమొదటిది, దాన ధర్మాలు మనుషులు కనబడాలని చేయొద్దు. ఎప్పుడు ఐహిక విచారాల గురించి ఆలోచన చేయొద్దు, జాగ్రత్త పడు. మూడవది, ఎలాంటి దురాశకు చోటివ్వద్దు. అసలు దుర్లాభమును ద్వేషించటానికి సామెతల గ్రంథంలో ఒక మంచి మాట ఉందండి, 28వ అధ్యాయం. అక్కడ ఆయన ఏమంటాడంటే, మహాజ్ఞాని, దుర్లాభమును ద్వేషించేవాడు దీర్ఘాయుష్మంతుడవుతాడంట. ఆ మాట నాకు చాలా ఇష్టం. ఎందుకంటే దేవుని వాక్య ప్రకారం మనం జీవిస్తే, అన్యాయానికి, అక్రమానికి, మోసానికి మనం దూరంగా బ్రతికితే మన ఆత్మీయ జీవితము వర్ధిల్లుతుంది. అదే సమయంలో భక్తుడు అన్నాడు, దుర్లాభమును ద్వేషించేవాడు దీర్ఘాయుష్మంతుడు. అందుకే యేసుప్రభు అంటున్నాడు, ఏ విధమైన లోభమునకు ఎడమివ్వద్దు. 4వ అంశం, పర్సనల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. యేసుప్రభు ఆయన శిష్యులకు చెప్తూ ఏమన్నాడంటే, మీరు ప్రార్థన విషయంలో జాగ్రత్తగా ఉండండి. మార్కు సువార్త 13వ అధ్యాయం 33వ వచనం. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. కాబట్టి మనం జాగ్రత్త పడాలి ప్రార్థన చేసుకోవడానికి, ఆ సమయాన్ని కాపాడుకోవడానికి.
ఇప్పుడు మనుషులకు టైం లేదు. వాట్సాప్లు, ప్రార్థన చేసేదానికంటే, బైబిల్ చదివేదానికంటే మనుషులు ఈ యొక్క టెక్నాలజీలో, మీడియా పైన డిపెండ్ అవుతున్నారు. నాకు అనిపిస్తుంది, టెలిఫోన్లు లేని కాలం కూడా నాకు తెలుసు. మా చిన్నప్పుడు మా ఊర్లో ఒకే ఒక ఫోన్ ఉండేది, ల్యాండ్ లైన్. సో ఈ యొక్క టెక్నాలజీ లేనప్పుడు మనుషులు ఎంత చక్కగా ఆత్మీయంగా ఎదగడానికి వీలుండేదంటే, ఇంకా వేరే వ్యాపకం ఏం లేదు. ప్రభువు నమ్ముకున్నారు కాబట్టి లోకస్తులతో సహవాసం చేయరు, ప్రభువు నమ్ముకున్నారు కాబట్టి చెడు చిత్రాలు చూడరు, ప్రభువు నమ్ముకున్నారు కాబట్టి ప్రార్థనలో గడుపుతారు. కానీ ఇప్పుడున్నటువంటి యొక్క మీడియా టెక్నాలజీ ఏంటంటే, ఎంత ప్రభువుని నమ్ముకున్నా నువ్వు లోకస్తులతో సహవాసం చేయడానికి నీవు మరి మొబైల్స్తో నీకు అది ఏర్పడుతోంది. ప్రార్థన గురించినటువంటి ఆసక్తి లేదు. ఇంకా కొంతమంది మోసపోయేది ఏమంటే, మేము కూడా వాట్సాప్ ద్వారా సేవ చేస్తాం అనుకుంటున్నారు. ఫస్ట్ నీ జీవితం ప్రభువు కావాలి. అసలు ఎవడు చదవుడు, నేను పెట్టింది చదవాలని ప్రతి వాళ్ళు అనుకుంటారు. కాబట్టి నువ్వు దేవునికి సమయం ఇవ్వకుండా నువ్వేదో చేస్తున్నావు అనుకుంటే అది మోసపోతావు. అందుకే ప్రభు అన్నాడు, ప్రార్థన విషయంలో జాగ్రత్తగా ఉండండి. కాబట్టి 4 విషయాలు యేసు ప్రభువును మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన మనకు వ్యక్తిగతంగా ఇచ్చినటువంటి హెచ్చరికలు మనం చూస్తాం. మరి ఇంకా ఒక విషయం పర్సనల్గా చెప్పాడు. ఆయన ఏమంటున్నాడంటే, మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం, మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. గమనించండి, మనం వినేది, మనం చూసేది మన ఆత్మీయ జీవితం పైన ప్రభావం చూపిస్తుంది. అది తప్పకుండా ప్రభావితం చేస్తుంది. కాబట్టి మనం ఏం వింటున్నామో, ఏం చూస్తున్నామో దాన్ని బట్టే మన ఆత్మీయ జీవితము ఉంటుందని మనం మర్చిపోకూడదు. కాబట్టి ప్రభు అంటున్నాడు, మీరు ఏం వింటున్నారు? ఇవి పర్సనల్గా ప్రభు హెచ్చరించినటువంటి విషయాలు. అదే విషయంలో 4 విషయాలు, అంటే ఇవి మనిషికి బయట, ఇవి మనిషి తనకు తాను తీసుకునే జాగ్రత్తలు కాదు, ఇతరుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా యేసు ప్రభు ఒక 4 విషయాలు చెప్పారు. మొట్టమొదట సహోదరులతో, అంటే యేసు ప్రభు నమ్మిన వాళ్ళతో ఆయన ఎలాగ ఉండాలంటే, ఆయన లూకా సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో ఆయన మాట్లాడుతూ, మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి, మీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతని గద్దించుము, అతడు మారు మనస్సు పొందినట్లు అతని క్షమించు. దాని గురించి ప్రభు ఒక ఉపమానం చెప్పారు. ఏంటంటే, ఈ ఉపమానం యొక్క ఉద్దేశం ఏమిటంటే, నీవు నీ సహోదరులతో, నీ సహోదరులతో సమాధానము కలిగి ఉండడానికి జాగ్రత్త పడమని చెప్పడానికి ఆ ఎంటైర్ ఉపమానం మనం చూస్తాం. ఎందుకంటే మనము దేవుని ప్రజలతో సమాధానము కలిగి ఉండలేకపోతే దేవునితో సమాధానం కలిగి ఉండలేము. కనిపించేటువంటి సహోదరులను మనం ప్రేమించలేకపోతే కనిపించని దేవుణ్ణి ప్రేమించలేమని యోహాను భక్తుడు రాశాడు. కాబట్టి మనము సమాధానం కలిగి ఉండాలి. దానికి ఒక ప్రాసెస్ యేసు ప్రభు చెప్పాడు. దానికి మనం ప్రయత్నం చేయాలి. అంతకు కాకపోతే యేసు ప్రభువే చెప్పాడు, మరి వారిని అన్యులుగా ఎంచుకోమని. మత్తయి సువార్త 18లో కూడా అది ఉంది, మీరు మళ్ళీ చదువుకోవచ్చు. కాబట్టి మనము మనుష్యులు, మన సహోదరులతో సమాధానం కలిగి ఉండాలి. క్రిస్మస్ని పాటించేవారు, క్రిస్మస్ని మరి ఆనందంగా గడుపుకోవాలంటే యేసుప్రభు చెప్పిన మాటలు పాటిస్తేనే. ఆయన ఆత్మీయ ఆహారం తీసుకుంటే గొప్ప సంతోషం. పండగ రోజు బిర్యానీలు తింటే నీ శరీరం మాత్రం సంతోషిస్తుంది, కానీ నీ ఆత్మ సంతోషించాలంటే యేసు చెప్పిన మాటలను నీ ఆత్మకు ఆహారంగా పెట్టుకున్నప్పుడే నీ ఆత్మ సంతోషిస్తుంది. తర్వాత యేసు ప్రభు చెప్పాడు, ఈ లోకంలో ఉన్న మనుష్యులను గూర్చి జాగ్రత్త పడమన్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 17వ వచనం, మనుష్యులను గూర్చి
జాగ్రత్త పడుడి. గమనించండి, ఈ లోకంలో మనుషుల్ని మనం చాలా సులభంగా నమ్మేస్తాం. అయితే యేసు ప్రభు చెప్పాడు, మీరు జాగ్రత్త కలిగి ఉండాలి. మనుషులందరినీ మనం నమ్మేయకూడదు. ఎందుకంటే మోసం చేసే ప్రతివాడు నేను మోసం చేస్తానని ఎవరి దగ్గరికి రాడు కదా. నేను మంచోడిని, నేను అలాంటి కాదు, నేను అలాంటి దానను కాదు అని చెప్తారు. అందుకే ప్రభువు చెప్పాడు, మీరు మనుష్యుల విషయమై జాగ్రత్తగా ఉండండి. ఈ జ్ఞానం మీకు కావాలి. ఈ జ్ఞానం మీకు కావాలంటే యేసుప్రభు మీకు వ్యక్తిగతంగా హెచ్చరించినటువంటి జాగ్రత్తలు మీరు పాటిస్తే ఈ జ్ఞానం మీకు వస్తుంది. మిగిలిన విషయాల్లో జాగ్రత్తగా ఉండగలుగుతారు. కాబట్టి మనుష్యులు చాలా మోసం. మనం మనుషులను ప్రేమించాలి, సువార్త చెప్పాలి, కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్లో మనము ఇరుక్కోకూడదు. చాలామంది పూటపడి జీవితాలు నాశనం చేసుకున్నారు. వాళ్ళు చెప్పేవాళ్ళు చాలా కారణాలు చెప్పి వస్తారు. అయితే మనం జాగ్రత్తగా ఉండాలి. నీ శక్తికి మించిన దాంట్లో, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన దాంట్లో నువ్వు పాలు పొందొద్దు. ఇంకా విచిత్రం ఏంటంటే, దొంగ వ్యాపారాలు చేస్తూ సక్సెస్ కావాలని ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. సక్సెస్ కావాలని సేవకులకి ప్రార్థన రిక్వెస్ట్లు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. యేసుప్రభు చెప్పాడు, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్త అంటే, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. నీ జీవితాన్ని పాడు చేస్తుంది. చాలామంది భ్రష్టు పట్టిపోయారు, మనుషుల్ని నమ్మేశారు అంతే. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్తగా ఉండమని యేసుప్రభు చెప్పాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పరుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన త్రోడేళ్ళు. గమనించండి, ఫాల్స్ టీచర్స్ వస్తారని యేసుప్రభు చెప్పాడు. ఇప్పుడే వచ్చేసినారు చాలామంది, ఇంకా వస్తారు. వాళ్ళు ఎట్లా వస్తారంటే గొర్రెల చర్మము కప్పుకొని వస్తారు. అంటే గొర్రెల చర్మము కప్పుకున్న తోడేలుతో అబద్ధ ప్రవక్తలను యేసుప్రభు పోల్చాడు. అంటే ఆ వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తి అబద్ధ ప్రవక్త అని తెలీదు, తోడేలని తెలీదు, మంచి గొర్రెగానే కనిపిస్తాడు. ఇంకా కొంచెం ఎక్కువ హంగామా కూడా, అంటే మంచి గొర్రెలాగా కనిపించడానికి ఏమేం చేయాలో అది కూడా చేసుకుంటాడు. అయితే బైబిల్ చెప్తుంది, లోపల వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు. యేసుక్రీస్తు యొక్క సువార్త వక్రమంగా చెప్పేటువంటి ప్రతి వ్యక్తి కూడా గొర్రె చర్మము వేసుకున్నటువంటి తోడేలు. మనం గమనించాలి. యేసుప్రభు చెప్పాడు, మరి ఎలా వాళ్ళని తెలుసుకోవడం అంటే, వాళ్ళ ఫలములను బట్టి మీరు వారిని తెలుసుకొందరు. వాళ్ళ యొక్క సెంట్రల్ ఐడియా ఏంటి? యేసుక్రీస్తును మహిమపరచటమా, డబ్బు సంపాదించటమా? మనుషులను యేసుప్రభు దగ్గరకు చేర్చడమా, లేకపోతే మనుషులను వారి దగ్గరకు చేర్చుకోవటమా? యేసుప్రభు చెప్పాడు యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఏమన్నాడంటే, దేవుని యొద్ద నుండి పంపబడినటువంటి వ్యక్తి తన బోధతో దేవుణ్ణి మహిమపరుస్తాడు, తన్ను తాను మహిమపరచుకోడు. దేవుని యొద్ద నుండి పంపబడిన వ్యక్తి దేవుణ్ణే సేవిస్తాడు, సిరిని కాదు. యేసును మహిమపరచని ప్రతి బోధ ఒక తోడేలు బోధ. యేసు మాటలకు విలువని ప్రతి విశ్వాస జీవితం భ్రష్టు పట్టిపోతుంది. యేసు ప్రభువే చెప్పాడు ఆ మాట. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. కాబట్టి ఈ మాటలు, యేసు మాటల ప్రకారం మన జీవితాన్ని సరిచేసుకోవాలి. ఈ అబద్ధ బోధకుల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. నేను జస్ట్ 2 విషయాలే మీకు చెప్పాను, చాలా విషయాలు చెప్పచ్చు. ఒకటి, నువ్వు వింటున్న బోధ దేవునికి మహిమకరంగా ఉందా?
అది నీ ఆత్మీయ జీవితానికి క్షేమంగా ఉందా అన్నటువంటిది మొట్టమొదటి పరిశీలన. రెండవది ఏంటంటే, నీకు బోధిస్తున్న వ్యక్తి నీ ఆత్మీయ జీవితాన్ని కోరుతున్నాడా, నీ డబ్బును కోరుతూ ఉన్నాడా? ఇవి రెండు ఆలోచన చేస్తే చాలు, అర్థమైపోతుంది. యేసుప్రభు మళ్ళీ పరిసయ్యుల పులిపిండిని గురించి జాగ్రత్తగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక రకమైన ఫాల్స్ టీచర్స్, అబద్ధ బోధకులు. వాళ్ళు చేసిన బోధ ఏంటంటే, మోషే ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలను తీసేసి వాళ్ళకిష్టమైన, వాళ్ళకు అనుకూలమైన మాటలు పెట్టారు. అందుకని యేసుప్రభు అన్నాడు, పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చి మీరు జాగ్రత్త పడాలి. వాళ్ళు ఏమంటున్నారంటే, తండ్రిని నీ తల్లిని సన్మానించుమని మోషే చెబితే, పరిసయ్యులు ఏం చేశారంటే, వాళ్ళ అమ్మ నాన్నని చూసుకోవడానికి కష్టమైపోయింది. వాళ్ళకి ప్రయత్నం చేస్తుంటారు, కష్టమైపోయింది. ఎందుకంటే వాళ్ళ భార్యలు ఒప్పుకోండ్రు. ఇప్పుడు కూడా అంతే, చాలామంది భార్యలు భర్త అమ్మ నాన్నను చూసుకోవడానికి ఒప్పుకోరు. బహుశా ఆ పరిసయ్యుల భార్యలందరూ అట్లా వాళ్ళనేమో. వాళ్ళు ఏం చేశారంటే, దానికి ఒక సబ్స్టిట్యూట్ కనుక్కున్నారు. ఏంటంటే, ఇదంతా కష్టంగా ఉంది కాబట్టి దైవార్పితమని ఒక్క మాట చెబితే చాలు, వాళ్ళ తల్లిదండ్రులు చూసుకోవాల్సిన పని లేదని ఒక కొత్త సిద్ధాంతం వాళ్ళు పెట్టుకున్నారు. భ్రష్టు పట్టించారు. దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళకు అనుకూలంగా మలుచుకున్నారు. కాబట్టి ఈరోజు కూడా అలాగ మలుచుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు అనుకూలంగా గమనించండి, దేవుని వాక్యాన్ని మార్చినా, తీసివేసినా, కలిపినా అది మనిషికి నష్టం. నేను అనుకున్నాను, ఈ ఉదయం ప్రార్థిస్తున్నప్పుడు ఆయన జన్మను గురించి ఆలోచన చేసినప్పుడు ఆయన బోధన గురించి ఆలోచన చేయాలి. ఆయన మరణాన్ని గురించి ఆలోచించినప్పుడు ఆయన బోధన గురించి ఆలోచన చేయాలి. ఆయన పునరుత్థానాన్ని గురించి ఆలోచించినప్పుడు ఆయన మాటలు మనం ధ్యానం చేయాలి. కాబట్టి ఆయన ఇవి జాగ్రత్తలు చెప్పాడు, ఇవి మనం పాటించాలి. వీటిని మనం పాటించకపోతే నష్టం మనకే అని మర్చిపోవద్దు. కాబట్టి యేసు ప్రభు ఆయన చెప్పిన మాటలు ఏంటంటే మన క్షేమము గురించి. అందుకనే భక్తుడు అన్నాడు, నా మాటలు క్షేమ సాధనములు కావా అన్నాడు. కాబట్టి ఆయన మాటలు మనకు క్షేమ సాధనాలు. ఆయన మాటలకు మన జీవితంలో మనం స్థానమిస్తే మనం ఆత్మీయంగా చక్కగా కట్టబడతాం. అలాగున దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ గొప్ప నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. మీరు లోకంలో జన్మించిన ఉద్దేశం, పరలోకపు తండ్రి యొక్క చిత్తాన్ని మీరు బయలుపరిచి ఆ ప్రకారం మనుషులు నడుచుకోవాలని మీరు బోధించారు. మా తండ్రి, ఈ ఉదయకాలం మాకు మేముగా తీసుకోవాల్సిన 4 జాగ్రత్తలు మీరు చెప్పారు. మనుషులకు కనబడాలని మేము దాన ధర్మాలు చేయకుండా జాగ్రత్త పడడానికి సహాయం చేయండి. ఐహిక విచారాల్లో మేము మునిగిపోకుండా మాకు సహాయం చేయండి. జాగ్రత్తగా ఉండకు సహాయం చేయండి. ఏ విధమైన లోభానికి స్థలం ఇవ్వకుండా జాగ్రత్త పడడానికి మాకు సహాయం చేయండి. మేమేం వింటున్నామో, మేమేం చూస్తున్నామో కూడా మేము జాగ్రత్తగా ఉండాలని మీరు సెలవిచ్చారు. మీకు స్తోత్రాలు. అలాగే మా ప్రభువా, యేసును నమ్మినటువంటి వారితో మేము సమాధానం కలిగి ఉండడానికి, ఒకరికొకరు వివాదము రేపకయు కలహ పడకయు ఉంటకు సహాయం చేయండి. మనుషుల గురించి జాగ్రత్త పడడానికి, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడడానికి, రాజకీయాల గురించి జాగ్రత్త పడడానికి సహాయము చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు: దేవుని వాక్యముల కంఠాపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, శతకవితలు. మా అడ్రస్: ద బైబిల్ ఫౌండేషన్, 6-8-767 ఎస్జే నగర్, తిరుపతి 517507. Our phone number 9440046393. Our email thebiblefoundation@gmail.com. Our website www.thebiblefoundation.org.
thebiblefoundation.com.